కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పర్యటించారు. పెద్ద హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ ఆడారు. అనంతరం జమా మసీద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు అశ్వవాహనంపై మాడవీధిలో శ్రీనివాసుడు ఊరేగాడు. శ్రీవారి కళ్యాణం అనంతరం అమ్మవారిని తీసుకెళ్తున్న శ్రీవారిని దోచుకునే ప్రయత్నంలో చివరి అల్వార్ తిరుమంగై అల్వార్ వారికి కనువిప్పు కలిగే ఘట్టాన్ని భక్తులు నృత్య రూపంలో చూసి తన్మయత్వానికి లోనయ్యారు. ప్రతి సంవత్సరం నిర్వహించే వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా వివిధ క్రీడా అంశాలలో ఆసక్తి గలవారు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జె ముత్యాన్న తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతితో మే 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో 10 వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిజామాబాద్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని వీక్లీ మార్కెట్లోని ఓ కిరాణా షాప్పై టాస్క్ ఫోర్స్ స్పెషల్ పార్టీ సిబ్బంది ఆధ్వర్యంలో దాడి చేసినట్టు తెలిపారు. ఈ దాడిలో 20 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ₹1,00,000 వరకు ఉండొచ్చని అంచనా వేశారు. తమ పార్టీ ముస్లింలకు అండగా ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మేం రంజాన్ను బాన్స్వాడ ముస్లింలతో కలిసి జరుపుకుంటున్నాం. ముస్లింలకు చెందిన వాకుఫ్ ఆస్తులపై నియంత్రణ కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వాకుఫ్ బిల్లును మా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ముస్లింలకు మేం అండగా ఉంటామన్నారు. ర్యాగింగ్ భూతం కారణంగా దేశవ్యాప్తంగా గత 4 ఏళ్లలో 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా నివేదిక వెల్లడించింది. 2020-24 మధ్యకాలంలో 1946 కాలేజీల నుంచి హెల్ప్ లైన్కు 3156 ఫిర్యాదులు అందాయి. అధిక ఫిర్యాదులు వైద్య కళాశాలల నుంచే ఉన్నాయట.